లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మాట ఒక సైన్యాధిపతి మాట్లాడుతున్నాడు స్వయంగా దేవునితో. యేసు ప్రభుతో సైన్యాధిపతి మాట్లాడుతున్నాడు. సైన్యాధిపతి దాసుడు రోగంతో చనిపోయే పరిస్థితుల్లో మంచం మీద ఉన్నాడు. ఆ సైన్యాధిపతి యేసు ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నేను మీ యొద్దకు రావడానికి యోగ్యుని కాదు, నేను అయోగ్యుని, నేను పాత్రుడను కాదు. మీరు ఒక్క మాట చెప్తే నా దాసుడు స్వస్థత పొందేవాడు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువులో ఎటువంటి శక్తి ప్రభావాలు ఉన్నాయో దూరంగా ఉన్న సైన్యాధిపతికి పూర్తిగా తెలిసింది. ఒక మనిషి బాగవ్వాలంటే దేవుని గురించి ముందు తెలియాలి, దేవుని శక్తి గురించి తెలియాలి. సైన్యాధిపతికి దేవుని గురించి, దేవుని శక్తి గురించి బాగా తెలుసు. ఆయన యొక్క విశ్వాసము అంత లోతుగా ఉంది. అతని విశ్వాసాన్ని యేసు ప్రభు చూసినప్పుడు ఆశ్చర్యపడినట్లుగా లేఖనములో కనబడతాది. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఎప్పుడైతే యేసు ప్రభు అతని విశ్వాసం చాలా గొప్పదని అన్నాడో, వెంటనే సైన్యాధిపతి దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు, బాగైపోయాడు. ఈ యొక్క సైన్యాధిపతి చర్చి కట్టించాడు. అతను క్రైస్తవుడు కాదు, చర్చి కట్టించాడు. కారణం ఏంటంటే దేవుడు అంటే అంత భక్తి ఉంది, చాలా లోతైన భక్తి. అతను హృదయపూర్వకంగా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అతని నమ్మకము చాలా ఎక్కువగా ఉంది. యేసు ప్రభు నోటితో ఒక మాట అంటే అన్నీ జరిగిపోతాయి అని అతను నమ్ముతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి మంచి విశ్వాసం అవసరం. ఎలాంటి విశ్వాసం? మన హృదయ అంతరంగములో ఉన్న భావాల్ని పరిశుద్ధమైన దేవుడు చూస్తాడు. సైన్యాధిపతి హృదయంలో ఉన్న విషయం యేసు ప్రభు చూశాడు. గనుకనే అతను హృదయపూర్వకంగా ఉండే భక్తిని బట్టి యేసు ప్రభువే సాక్ష్యం పలుకుతున్నాడు. ఇతని దాసుడు బాగుపడడానికి మంచి విశ్వాసం. అతని విశ్వాసపు పరిమాణము తన దాసుడు బాగయ్యేంత ఉంది. అంటే ఎవరైతే బాగుపడాలో వారికున్న విశ్వాసం ఎంత, విశ్వాస పరిమాణాన్ని బట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యం జరుగుతుంది.